2025లో బాగా డిమాండ్‌లో ఉండబోతున్న 5 టెక్ స్కిల్స్ ఇవే. 2024లోనే మనం చాలా అడ్వాన్స్‌మెంట్స్ చూసాము. జాబ్ మార్కెట్ అనేది ఎలా మారిపోయింది, ఎంత వేగంగా మారిపోయిందనేది మనం బాగా గమనించాము. జాబ్స్ చాలా కష్టమయ్యాయి. టెక్ స్కిల్స్‌కి బాగా డిమాండ్ అయితే పెరిగింది. బట్ ఏంటంటే, మనం దానికి ప్రిపేర్డ్‌గా లేము అనే విషయం అయితే అందరికీ అర్థమైంది. ఎందుకంటే, ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్‌కి సరిపడా టాలెంట్ అయితే లేదు. ఎందుకంటే, మనం నేర్చుకునేది ఒకటి, బయట ఎక్స్‌పెక్ట్ చేసేదొకటి. బట్ ఇప్పుడేంటంటే 2025 వచ్చేసింది. సో, మనం ఎంత రెడీగా ఉంటే మనకు మంచిది. మన కెరీర్‌ని మోల్డ్ చేసుకోవాలి సక్సెస్‌ఫుల్‌గా అనుకుంటే ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి? ఏవి డిమాండ్‌లో ఉండిపోతున్నాయి? వాటి గురించయితే మనం ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా ఛానల్ కొత్త విజిటర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ కెరీర్‌కి కావాల్సిన ఏ టు జెడ్ కంటెంట్ తెలుగులో అయితే ఉంటుంది. నేను చాలా మీకు హెల్ప్ అయ్యే కంటెంట్‌నే ప్రతిరోజు గూడా మీకు పబ్లిష్ చేస్తాను. జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వచ్చు, కెరీర్‌కి మీకు కావాల్సిన టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వచ్చు, కెరీర్ గైడెన్స్ కానివ్వచ్చు, ఈ రెజ్యూమ్ ప్రిపరేషన్, లింక్డ్ఇన్ గైడెన్స్ ఇలాగ ప్రతి ఒక్కటి మీకు అవసరమయ్యే కంటెంట్ మాత్రమే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా కూడా మీకు హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 5 టెక్నాలజీస్, ఆ 5 టెక్ స్కిల్స్ ఏంటి? మనం వన్ బై వన్ చూద్దాం. నేనేమి ఒక ఆర్డర్‌గా ఏం చెప్పట్లేదు. ఈ 5ని టచ్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త టెక్నాలజీస్ ప్రతిరోజు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. టెక్నాలజికల్ ఇన్వెన్షన్ కానివ్వచ్చు, టెక్నాలజికల్ టూల్ కానివ్వచ్చు, ఏదో ఒకటి వస్తూ ఉంటాయి ప్రతిరోజు. ఇలా వస్తున్న కొద్దీ ఛాలెంజెస్ కూడా పెరుగుతాయి. ఏంటంటే సెక్యూరిటీ ఛాలెంజెస్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీస్ వస్తున్నప్పుడు వాటికి చాలా డేటాతో ముడిపడి ఉంటుంది. ఒక డేటా లేకపోతే ఒక ఏఐ అనేది ఉండదు. సో, ఇంత డేటాతో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఏదో ఒక టూల్ ఏదైనా వస్తున్నప్పుడు సెక్యూరిటీ కూడా అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. లేకుంటే చాలా ఇష్యూస్ వస్తాయి. డేటా లీక్ అయినా కూడా ప్రైవసీ ఇష్యూస్ కానివ్వచ్చు ఇలాగా. సో, సైబర్ సెక్యూరిటీ అనేది చాలా డిమాండ్‌లో ఉండబోతుంది. ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్‌కి సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే వాళ్ళ టెక్నాలజీ అంత బాగా అయితే బయటకైతే వెళ్తుంది. వాళ్ళ బిజినెస్ అనేది అంత స్ట్రాంగ్‌గా అయితే ఉంటుంది. సో, కంపెనీస్ చాలా వరకు సెక్యూరిటీకి చాలా మనీ అయితే పెడతాయి. సో, మీరు సైబర్ సెక్యూరిటీ గనుక నేర్చుకుంటే ఈ ఎథికల్ హ్యాకింగ్ కానివ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ కానివ్వచ్చు, నెట్వర్కింగ్ కానివ్వచ్చు, వీటి గురించి బాగా నేర్చుకుంటే డిమాండ్ అయితే చాలా ఉంది. ఎందుకంటే వీటికి చాలా డిమాండ్ ఉంది గానీ, ఎక్స్‌పర్ట్స్ అనేవాళ్ళు తక్కువున్నారు సైబర్ సెక్యూరిటీకి. కాబట్టి సైబర్ సెక్యూరిటీ అనేది బాగా డిమాండ్ అయితే ఉండబోతుంది 2025 గోయింగ్ ఫార్వర్డ్. మన సెకండ్ స్కిల్ తీసుకుంటే మెషిన్ లెర్నింగ్. ఇప్పుడు మనం ఏఐ గురించి చాలా మాట్లాడుకుంటాం కదా! బట్ ఏఐకి బ్యాక్ బోనే మెషిన్ లెర్నింగ్. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటాం గానీ, బట్ ఇలా ఒక ఏఐ యాప్ క్రియేట్ చేయాలన్నా, ఏదైనా ఒక డెవలప్ చేయాలన్నా కూడా జనరేటివ్ ఏఐ అప్లికేషన్స్ కానివ్వచ్చు, ఆర్టిఫిషియల్ అప్లికేషన్స్ కానివ్వచ్చు, బ్యాక్ ఎండ్‌లో మెషిన్ లెర్నింగ్ అండ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఈ మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే, మెషిన్స్‌కి వాళ్ళకి అర్థమయ్యేలాగా ట్రైన్ చేయడం. సో దట్ అవి యాక్యురేట్‌గా వర్క్ అవుతాయి. ప్రెడిక్ట్ చేస్తాయి. మనం ఇప్పుడు చూస్తున్న ప్రతి ఏఐ టూల్ కూడా మెషిన్ లెర్నింగే. అంటే మనం మెషిన్‌కి ముందు అర్థమయ్యేలా మనం టీచ్ చేస్తేనే కదా! ఏఐ కూడా అంతే. ఇప్పుడు చాట్‌జీపీటీ లాంటి టెక్నాలజీస్‌కి బ్యాక్ ఎండ్‌లో ఎంతో ట్రైనింగ్ ఇచ్చుంటారు. మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి, ఆ మోడల్‌ని బిల్డ్ చేసి, మన మాట్లాడేవి అర్థం చేసుకునేలాగా దాని నుంచి రోడ్ మ్యాప్ కూడా చేసాం ఆల్రెడీ మన ఛానెల్‌లోనే ఉన్నాయి చూడండి ఒకసారి. సైబర్ సెక్యూరిటీకి ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి టెక్నాలజీకి కెరీర్ రోడ్ మ్యాప్స్ అని ఒక ప్లే లిస్ట్‌లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, మెషిన్ లెర్నింగ్ అనేది చాలా డిమాండ్‌లో ఉండిపోతుంది. ఎందుకంటే ఏఐ యొక్క వ్యాప్తి కానివ్వచ్చు, ఏఐ యొక్క డిమాండ్ కానివ్వచ్చు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మెషిన్ లెర్నింగ్ తెలిసిన వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ అగైన్ మెషిన్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్స్ అనేవాళ్ళు చాలా తక్కువున్నారు. నేర్చుకుంటే తెలిస్తే ప్యాకేజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కోట్లల్లో అయితే ఉంటాయి. ఈవెన్ ఎంట్రీ లెవెల్‌లో కూడా చాలా వరకు కంపెనీస్ రెడీగా ఉన్నాయి. మెషిన్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్స్ ఉంటే ఎలా అయినా మీరు ప్రూవ్ చేసుకొని మంచి జాబ్ అయితే కొట్టొచ్చు. మంచి సాలరీస్ అయితే వస్తాయి మీకు. సో, ఇది నంబర్ 2. ఇక నంబర్ 3 తీసుకుంటే ఏఆర్ అండ్ వీఆర్. ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆర్ వర్చువల్ రియాలిటీ. మెటావర్స్ అనే కాన్సెప్ట్ గురించి కూడా మనం వినుంటాము. బట్ ఏఆర్, వీఆర్ ఏం చేస్తుందంటే ప్రపంచాన్ని దగ్గర చేస్తుంది. ఇప్పుడు మీరు ఇండియాలో ఉండి మీరు యూఎస్‌లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే జనరల్‌గా వీడియో కాల్‌లో మాట్లాడతారు. లేకపోతే నార్మల్ ఫోన్‌లో మాట్లాడతారు. లేదా డైరెక్ట్‌గా వెళ్లి కలిసి మాట్లాడతారు. బట్ ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆర్ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో మీ ముందే వాళ్ళు ఉండేలాగా మీరు మాట్లాడొచ్చు. యూజింగ్ సమ్ వీఆర్ గ్లాసెస్ ఆర్ ఏఆర్ గ్లాసెస్ అండ్ ద టెక్నాలజీ బిహైండ్ ఇట్. సో, ఇది గేమింగ్ సైడ్ కానివ్వచ్చు, కమ్యూనికేషన్ సైడ్ కానివ్వచ్చు, ఇలాగ చాలా వండర్స్ అయితే క్రియేట్ చేయబోతుంది. ఇదొక ఎక్సైటింగ్ ఫీల్డ్ ప్రెజెంట్ అయితే. చాలా స్టార్టప్స్ దీని మీద అగ్రెసివ్‌గా అయితే వర్క్ చేస్తున్నాయి. బట్ మీరు గనుక ఏఆర్, వీఆర్ నేర్చుకుంటే మీరు గేమ్స్ డిజైన్ చేయొచ్చు. ఇలాంటి హై ఎండ్ టెక్నాలజీస్ కమ్యూనికేషన్‌ని దగ్గరకు చేసే థింగ్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు డిజైన్ చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు. డిమాండ్ అయితే విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు గేమింగ్‌కి కూడా బాగా డిమాండ్ అయితే పెరుగుతుంది ఏఆర్, వీఆర్ గేమ్స్‌కి.
అంటే మనం జస్ట్ ఒక వీఆర్ బాక్స్ యేసుకొని, మనం రియల్‌గా అక్కడ ఉన్నట్టు ఫీల్ అయ్యి ఎక్స్‌పీరియన్స్ చేసి గేమ్స్ ఆడొచ్చు. ఇప్పుడు షాపింగ్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా అంటే మనం ఇప్పుడు షాపింగ్ మాల్‌కి స్టోర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ వీఆర్ బాక్స్ యేసుకొని మన ఇంట్లో మనం నడుస్తూ ఉంటే మన చుట్టూ గూడా మనం షాపింగ్ రిలేటెడ్ కార్ట్ కానివ్వచ్చు అన్నీ గూడా చూడొచ్చు. మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు. ఎలా ఉంది అసలు చెప్పడానికే డిఫరెంట్‌గా ఉంది గదా! ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా. ఇప్పుడు ఎక్కడైనా ఒక రియల్ ఎస్టేట్ మీరేదైనా ఒక ఫ్లాట్ ఆర్ హౌస్ కొందాం అనుకున్నారు. అది ఎలా ఉంటుందో చూడాలంటే మీరు సైట్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే వీఆర్ బాక్స్ యేసుకొని అది ఎలా ఉందని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు కంప్లీట్‌గా. మీ ఇంట్లోనే మీరు తిరిగి. సో, ఇంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది ఈ టెక్నాలజీ అనేది. కాబట్టి ఏఆర్, వీఆర్ కూడా డిమాండ్ విపరీతంగా అయితే ఉంటుంది. అండ్ దీని ఎక్స్‌పర్ట్స్ కూడా చాలా తక్కువున్నారు. కాబట్టి నేర్చుకుంటే అగైన్ సాలరీస్ చాలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మంచి సాలరీస్ కూడా. ఇంకా ఫోర్త్ టెక్నాలజీ తీసుకుంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ చాలా ఇప్పుడు డేటా గురించి ఇష్యూస్ ఉన్నాయి చాలా వరకు. అంటే మన డేటా సేఫేనా? సోషల్ మీడియా యాప్స్ అన్నిటికి మనం డేటా ఇచ్చేస్తున్నాం. బ్యాంక్స్‌కి మనం డేటా ఇచ్చేస్తున్నాం. ప్రతి ఒక్క ఎంటర్‌ప్రైజ్‌కి మన డేటా అయితే మనం ఇచ్చేస్తున్నాం. మన డేటా ఎంతవరకు సేఫ్? ఇన్నొక క్వెషన్ అయితే రైజ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళవి ఏమైనా హ్యాక్ అయినా, కాంప్రమైజ్ అయినా మన డేటా కూడా పోతుంది. ఈ మధ్య మనం ఈ స్టార్ హెల్త్‌ది మనం ఒక డేటా లీకేజ్ గురించి చూసాం. అంటే స్టార్ హెల్త్ వాళ్ళది హ్యాక్ అయింది. వాళ్ళ దగ్గర ఉండే డేటాబేస్ మొత్తం కూడా హ్యాకర్స్ చేతిలోకైతే వెళ్ళిపోయిందని ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయింది కదా! సో, ఇలాగా సెంట్రలైజ్డ్ డేటాబేస్‌లో ఉండే ప్రాబ్లమ్స్ అయితే ఇవే. అంటే మన డేటా అంతా ఒకరి దగ్గరే ఉంటుంది. సో, వాళ్ళది ఎవరైనా హ్యాక్ చేస్తే మన డేటా కూడా పోతుంది అంతే. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని డేటా బ్రీచెస్‌ని సాల్వ్ చేయాలంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తుందంటే బ్లాక్ చైన్ డీసెంట్రలైజ్డ్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. అంటే మీ డేటా మీరు మీరు వేరే ఒక ఎంటర్‌ప్రైజ్‌కి, వేరే సోషల్ మీడియాకి మీరు ఇచ్చున్నా కూడా సెంట్రల్ ప్లేసుల్లో అయితే ఉండదు. సో, ఇలాంటి వాటిని ఏందంటే హ్యాక్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. అంటే సెంట్రలైజ్డ్‌గా ఒక ప్లేస్‌లో అయితే ఉండదు మీ డేటా. అది డీసెంట్రలైజ్ అంటే ఒక డేటాకి ఇంకో డేటాకి సంబంధం లేదు. ఇప్పుడు ఎవరిదైనా ఒకటి హ్యాక్ అయితే ఎవరిది హ్యాక్ చేశారో వాళ్ళ డేటా మాత్రమే పోతుంది. అందరి డేటా అయితే పోదు. ఇదే బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉండే స్పెషాలిటీ. అంటే కాంప్రమైజ్ చేయడం, హ్యాక్ చేయడం అనేది చాలా కష్టం బ్లాక్ చైన్‌లో. కాబట్టి ఇప్పుడు వచ్చే స్టార్టప్స్ కానివ్వచ్చు, ఎంటర్‌ప్రైజెస్ కానివ్వచ్చు, ప్రతి ఒక్కరు బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద అగ్రెసివ్‌గా అయితే వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ద ఫ్యూచర్ ఆఫ్ సెక్యూరిటీ అనేది బ్లాక్ చైన్ కిందనే ఉండబోతుంది. ఈవెన్ క్రిప్టో కానివ్వచ్చు, ఇవన్నీ కూడా బ్లాక్ చైన్ బేస్డ్ అప్లికేషన్సే. ఎథీరియం ఇవన్నీ మనం చూస్తుంటాం, వినుంటాం పేర్లు. మనం టోకెన్స్, క్రిప్టో టోకెన్స్ లాగా. బట్ ఏంటంటే ఇవన్నీ సాల్వ్ చేసేది ఏంటంటే ఇవి బ్లాక్ చైన్ ప్లాట్‌ఫార్మ్స్ మేజర్‌గా కూడా. సో, బ్లాక్ చైన్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్. అండ్ దీనికి కూడా స్కిల్ షార్టేజ్ అయితే బాగా ఉంది. మనం నేర్చుకుంటే ఆల్మోస్ట్ లైక్ ఎలా అయినా కూడా మీరు కోట్లల్లో అయితే సంపాదించొచ్చు. ఇంకా ఫిఫ్త్ అండ్ లాస్ట్ తీసుకుంటే ఏఐ కంటెంట్ క్రియేషన్. యెస్, టెక్ స్కిల్ అన్నారు ఇది చెప్తున్నారు ఏందనుకుంటున్నారా? ఏఐ కంటెంట్ క్రియేషన్ అంటే కూడా ఒక టెక్నాలజీ రిలేటెడ్ స్కిల్లే. మనం ఏఐని యూజ్ చేసి కంటెంట్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేయొచ్చు. ఇదే ఏఐ కంటెంట్ క్రియేషన్. ఈ మధ్య ఏఐ యూజ్ చేసి వీడియోస్ క్రియేట్ చేస్తుంది. ఏఐ యూజ్ చేసి ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నాం. ఏఐ యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే, టైం అనేది మీరు రెడ్యూస్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు కంపెనీస్ తీసుకునే టైం. ఇప్పుడు ఒక వీడియోని ఎక్కడైనా షూట్ చేసి వచ్చి, దానికి ఫోటోగ్రాఫర్స్‌ని హైర్ చేసుకొని, ఇంత అవసరం లేదు. ఇప్పుడు ఏఐ యూజ్ చేసి ఒక ప్రాంప్ట్ ఇస్తే మీ వీడియో వచ్చేస్తుంది. ఈవెన్ ఇమేజెస్ కూడా అంతే. సో, ఇలాగ ఏఐతో ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేయగలుగుతారో బాగా క్వాలిటీగా, వాళ్ళకి చాలా పే అయితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా సేవ్ చేసుకోగలుగుతున్నారు కదా! వీడియోగ్రాఫర్స్ కానివ్వచ్చు, ఆర్ గ్రాఫిక్ డిజైనర్స్‌ని కానివ్వచ్చు, వీళ్ళకిచ్చే మనీని మీరు డిజైన్ చేసి, మీరు ఏఐ యూజ్ చేసి ఏదైనా క్రియేట్ చేస్తే, చాలా వరకు మీరు వాళ్ళకి రెడ్యూస్ చేస్తారు కాబట్టి, మీకు బానే డిమాండ్ అయితే ఉంటుంది. సో, ఏఐ యూజ్ చేసి కంటెంట్ ఎఫెక్టివ్‌గా క్రియేట్ చేయగలిగితే, క్వాలిటీ కంటెంట్‌ని మీకు బాగా డిమాండ్ అయితే ఉండబోతుంది. అండ్ ఫ్యూచర్ ఇప్పుడు ఇయర్ ఆల్రెడీ 2024లోనే మనం చూసాం. ఏఐ కంటెంట్ అనేది బాగా వైరల్ అవుతుంది. బాగా పాపులర్ అవుతుంది. చాలామంది కొత్త క్రియేటర్స్ కూడా ఏఐ యూజ్ చేసి కంప్లీట్ కంటెంట్ క్రియేషన్ ఆటోమేట్ చేస్తున్నారు. సో, ఏఐ యూజ్ చేసి ఎఫెక్టివ్‌గా మీరు బ్రాండ్స్‌కి హెల్ప్ చేయగలిగితే కంటెంట్ క్రియేషన్‌లో స్కై రాకెట్‌లా ఉంటుంది డిమాండ్ అయితే. సో, ఈ 5 టెక్నాలజీస్ 2025లో బాగా పాపులర్‌లో ఉండబోతున్నాయి. హై పేయింగ్ టెక్ స్కిల్స్ అని కూడా మనం చెప్పొచ్చు. సో, వీటిలో ఒక్కటి నేర్చుకున్నా కూడా మీకు తిరుగుండదు మీ కెరీర్ వైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయకుండా ఉంటే ఇప్పటి వరకు లైక్ చేయండి. అలానే ఛానెల్‌కి న్యూ విజిటర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఈ వీడియో చూడాలి అని మీరు అనుకుంటుంటే, నాకైతే ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.